నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. పేద ప్రజలకు నిజమైన ఆస్తి వారి బిడ్డలు ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడినప్పుడేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చిన్నారులకు ఉన్నత చదువు అందించడానికి నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నగరంలోని 16వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రచారం చేశారు. డివిజన్లోని ప్రభుత్వ బడిని కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేదవాడు ఆర్థిక ఇబ్బందులతో జీవించకూడదన్న లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సీఎం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు భాస్కర్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, అడపాల రాము, రామ్మోహన్, రోసయ్య, సురేష్, వంశీ, నాగరాజు, శివ, చక్రవర్తి, చెన్నకేశవులు, శివ, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, సురేష్ నాయుడు, లీలాకుమారి, మరియమ్మ, బడుగు ఇందిర తదితరులు పాల్గొన్నారు. మన గుర్తు ఫ్యాన్ గుర్తు ఇంటి ముందుకే వాసన వచ్చాడమ్మా. ఇద్దరిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మన అభ్యర్థి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మన 16వ డివిజన్ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మన ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మన గుర్తు మన వాసన వస్తున్నాడు. ప్రతి ఒక్కరు మన మధ్యలో వాసన అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు పోటీ చేస్తారు. దయచేసి మీ అమూల్యమైన ఓటు జాగ్రత్త వేయాలని వాసన అడుగుతున్నారు.
పేద మహిళకి మరి ఎవరికి మరి వాసన్న అంటే ఎవరికి తెలియని వాళ్ళు లేరు. ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా మరి పోటీ చేసి గెలిపింది. మరి వాసన్న మన ఇంటికి వస్తున్నారు, మీ అందరూ కూడా ఓటు ఆడడానికి వస్తున్నారు. ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి వాసన్న అత్యధిక మెజార్టీతో గెలిపించమని ప్రార్థించడానికి వస్తున్నారమ్మా. మీరందరూ కూడా మరి ఒక్కసారి బయటకు వచ్చి మీ యొక్క మద్దతును తెలపాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా బయటికి రండమ్మా. మరి వాసన్న మిమ్మల్ని ఓటు వేయడానికి వచ్చి ఉన్నారు. మరి ఈ రోజున ఒంగోలు ఇంత డెవలప్మెంట్ అవడానికి కార్యక్రమం బాగుంది. అలాగనే మరి మన జగనన్న అలాగే ఎంపీగా మరి చెవిటి భాస్కర్ మీ ముందుకి వస్తున్నటువంటి వాసనను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. మరి 16వ డివిజన్ అంటేనే వాసనకి ఎంతో ఇష్టమైన డివిజను. మీ అందరి యొక్క మరి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మీ డివిజన్ యొక్క అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మరి వాసన గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికే అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి డివిజన్ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మరి వాసన గెలవాలమ్మా. వాసన ఓటు కోసం ఆడడానికి మీ ఇంటి ముందుగా వస్తున్నారు. దయచేసి అందరూ కూడా మీ మద్దతు తెలపాల్సిందిగా. ఒంగోలు నగరంలో పట్టపగలే దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం సెంటర్లలో నగదు నింపే వాహనం నుండి చాకచక్యంగా 64 లక్షల రూపాయలు కాజేశారు. ఈ సంఘటన ఒంగోలు ఆర్టీసీ డిపో పక్కన ఉన్న పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. కర్నూలు రోడ్లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపేందుకు సిఎంఎస్ సంస్థకు చెందిన వాహనం వచ్చింది. పెట్రోల్ బంకు ఆవరణలో వాహనాన్ని నిలిపిన సిబ్బంది ఆఫీస్ రూంలో భోజనం చేసి తిరిగి వచ్చేసరికి సిఎంఎస్ వాహనం తలుపులు తెరిచి ఉన్నాయి. 64 లక్షల రూపాయలు చోరీ అయ్యాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ శ్రీధర్రావు, డీఎస్పీ కిషోర్ బాబు, తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించారు. పట్టపగలు పెట్రోల్ బంకు వద్ద జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నగదు చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగున్నర గంటలకు పోలీస్ వారికి రాబడిన సమాచారం మేరకు ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉండే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కోసం ఈ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ అని ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీ, వీళ్ళు ఏటీఎంస్లో క్యాష్ డిపాజిట్ చేయడానికి ఈ ఏజెన్సీ ఉంటుంది. దానికి కొంత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వీళ్ళు మాట్లాడుకుంటారు. దాంట్లో ఒక వెహికల్లో 4 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ వాళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంది. దాదాపు 68 లక్షలు 4-5 బ్యాంక్స్ నుంచి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఏటీఎంస్లో వీళ్ళు డిపాజిట్ చేయాలి. ఆ ప్రాసెస్లో వీళ్ళు 2:30 గంటలకు ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ 4 ఆ వెహికల్లో క్యాష్ అట్లే బాక్స్లో పెట్టి డోర్ లాక్ చేసుకొని ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళి భోజనం చేస్తున్నారంట. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి దీంట్లోంచి లాక్ ఇంటర్నల్గా ఓపెన్ చేసి దానికి ఒక విండోకి ఒక ఓపెనింగ్ ఉంటుంది. అది సెక్యూరిటీ వాళ్ళు గన్తో బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఆ గన్ యూజ్ చేయడానికి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది. ఆ హోల్లో వాడు హ్యాండ్ పెట్టి తీసి ఆ చెస్ట్ని ఓపెన్ చేసి ఆ క్యాష్ని అక్కడ ఉండే బ్యాగ్లో దాదాపు 66 lakhs క్యాష్ని వాడు దాంట్లో బ్యాగ్లో డంప్ చేసుకొని వెళ్ళిపోవడం మనం సీసీటీవీ ఫుటేజ్లో గమనించాం. దీని మీద ఎలా జరిగింది, ఇంత అజాగ్రత్తగా వీళ్ళు ఎందుకున్నారు, 4 ఎందుకు ఆ వెహికల్ని పెట్రోల్ బంక్ దగ్గర పబ్లిక్ ప్లేస్, ఇది జనసంచారం బాగుండే ప్లేస్, అక్కడ పెట్టడం, దాని ఎదురుగుండా జనరల్గా విజన్లో ఉండి వాళ్ళు చేయాలి. ఏదైనా భోజనం చేసినా వాళ్ళు ఎందుకు ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళారు, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము.
దర్యాప్తులో మిగిలిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించి త్వరలోనే కేసును డిటెక్ట్ చేస్తాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎక్కడికక్కడ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినేష్ కుమార్ విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి 4 సెట్లు, జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. మార్కాపురం, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాలకు 1 కూడా దాఖలు కాలేదు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 1 సెట్ నామినేషన్ వేయగా, మాగుంట గీతాలత మరో సెట్ దాఖలు చేశారు. బుచ్చి ఏడుకొండలు, బొడ్డు క్రాంతికుమార్లు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, నడిని బూచేపల్లి మరో 2 సెట్లు నామినేషన్లు సమర్పించారు. మందా మీనా స్వతంత్ర, పి కొండారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా కైలా వెంకట్రావు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆసూది శంకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కొండేపి నియోజకవర్గం నుండి శ్రీపతి సతీష్ కాంగ్రెస్ అభ్యర్థిగా 1 సెట్ నామినేషన్ దాఖలు చేయగా, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక ఈవీ సురేష్ బాబు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మనసున్న డాక్టర్ అమ్మ ఓవైపు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే తనలోని వైద్యురాలి మనస్సును ఎన్డీఏ కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు. దర్శి మండలం అబ్బాయిపాలెంకి చెందిన వెంకటరమణకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు దర్శిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాలని అక్కడి వైద్య సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో సదరు ఆసుపత్రి వైద్యురాలు సుదూరంలో ఉన్నారు. వెంటనే అక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో విషయాన్ని వైద్యశాల సిబ్బంది కూటమి అభ్యర్థి లక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె దర్శి నుండి 20 కిలోమీటర్ల దూరంలోని కురిచేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతహాగా వైద్యురాలు, అందున గైనకాలజిస్ట్ కావడంతో వెంటనే స్పందించారు. హుటాహుటిన దర్శిలోని ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ప్రచారానికి బయలుదేరుతుండగా ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ డెలివరీ కోసం పిలవటం జరిగింది. ఇక్కడ పేషెంట్కి ఉమ్మనీరు లోపల తగ్గటం వల్ల బిడ్డకి కొద్దిగా ఇబ్బంది అయింది. నార్మల్ డెలివరీ అవ్వకపోగా సిజేరియన్ ఇక్కడికి వచ్చి సిజేరియన్ డెలివరీ చేసి ఒక మేల్ బేబీని, బాయ్ బేబీని డెలివరీ చేశాను. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నేను నెక్స్ట్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక దర్శి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడే హాస్పిటల్ కడతాను. పేదల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడే పేదలకు సంక్షేమ పథకాలు నిరంతరాయంగా వస్తాయని బాలినేని శచీదేవి అన్నారు. 24వ డివిజన్ పరిధిలోని వడ్డెపాలెంలో మహిళలతో మమేకం శ్రీశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని శచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ మళ్లీ బాలినేనిని జగనన్న గెలిపించుకోవాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ముస్లిం మైనారిటీలు ఎన్నో సంవత్సరాల కళ షాదీఖానాను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నెరవేర్చారని, 7 కోట్లతో అభివృద్ధి చేశామని బేతంశెట్టి హరిబాబు అన్నారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక వస్తుల కల్పనకు కృషి చేశారన్నారు. రోడ్లు, మురుగు కాలువలు నిర్మించామని, ఫిష్ మార్కెట్ను అభివృద్ధి చేశామని వివరించారు. డివిజన్లోని 624 మందికి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని తెలిపారు. ఇంకా 94 మందికి ఇళ్ల స్థల పట్టాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేదని, ఎన్నికలు అయిన వెంటనే ఇస్తామని తెలిపారు. అభివృద్ధికి మారుపేరే వాసన్న అని, అలాంటి నాయకుణ్ణి మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డివిజన్ అధ్యక్షులు తోట సత్యం, డివిజన్ ఇన్ఛార్జ్ బాలిశెట్టి నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు రమణ, శివారెడ్డి, కుమారి, యేసు, గిరి, గుంటూరు మస్తాన్రావు, వల్లెపు మురళి, వెంగమాంబ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా
వేసి మన వాసన గెలిపించాలి. చూసారుగా తప్పకుండా వేయాలి, తప్పకుండా వేయాలి, తప్పకుండా వేయాలి. మన వాసన గెలిపించాలి వాళ్ళకి. చెప్పు అదే మన దయ్యం అంతే. తప్పకుండా ఓటేసి గెలిపించాలి. రావాలి తప్పదు, అందుకనే మీరు మాకు వేయాలా. తప్పకుండా ఇప్పుడు వేసేది ఓటు ఫ్యాన్ గుర్తు అందరూ కూడా దగ్గరుండి ఇక్కడ ఉన్నారు, మస్తాన్ ఉన్నారు. అంటే దగ్గరుండి చెప్తానండి. తప్పకుండా అందరూ చెప్పు. మీడం పెట్టి 24వ డివిజన్లో ఈరోజు మన సచీదేవి గారు స్త్రీ శక్తితో మమేకం అనే కార్యక్రమం కింద ఇప్పుడు ప్రచారానికి వస్తున్నారు. ఈ 24వ డివిజన్లో గత 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 23 కోట్ల రూపాయలు లబ్ధిదారులకి చేకూర్చడం జరిగింది. అదే కాకుండా నాడు నేడు కింద 1,56,00,000 రూపాయలతో పీవీఆర్ హై స్కూల్లో 14 అదనపు తరగతులు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా అద్దంకి బస్టాండ్ నుంచి కొత్త కూరగాయల మార్కెట్ వైపు పోయే రోడ్డు మరియు డివైడర్ ఈ 2 కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఊరు మొత్తానికి ఉపయోగపడే విధంగా ఫిష్ మార్కెట్ 40 లక్షల రూపాయలతో రెనోవేట్ చేసి ఆధునీకరించడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైన కార్యక్రమం ముస్లిం సోదరులకి షాదీఖానా మా వార్డులో 4 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్తో తీసుకొని దాన్ని మొన్న పూర్తి చేసి ఒక వివాహం కూడా జరగటం కూడా జరిగింది. అలాగే ఏకలవ్య నగర్ ఆర్చి ఒకటి నిర్మించడం జరిగింది. వంటవారి కాలనీలో రోడ్డు ఒకటి పూర్తి చేయడం జరిగింది. ఇలా దగ్గరగా 7-8 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఈ వార్డులో జరిగినాయి అని చెప్పి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నగరంలోని 46వ డివిజన్ కు చెందిన వాలంటీర్లు డివిజన్ అధ్యక్షులు కోపెర్ల విజయభాస్కర్ ఆధ్వర్యంలో వీఐపీ రోడ్లోని బాలినేని నివాసంలో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. నలభై 46వ డివిజన్ కు చెందిన వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు బాలినేనికి తెలిపారు. వాలంటీర్లకు బాలినేని అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
25 రోజులు మీదే కష్టం. ఓకే రెడీ. బులెటిన్లో చిన్న విరామం. వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 49వ డివిజన్ సత్యనారాయణపురంలో వైసీపీ కార్యాలయాన్ని బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. సత్యనారాయణపురం జంక్షన్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ కు చెందిన బొల్ల ప్రతాప్ ఆధ్వర్యంలో జమ్మగోని శ్రీను, రామారావు, ఎస్ నరసయ్య, మల్లేశ్వరి, ఆదిలక్ష్మి, జయమ్మ, అంజలి, అరుణ, వరలక్ష్మి, మరో 25 మంది డివిజన్ కార్పొరేటర్ నాయకుల సహకారంతో బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్ల పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన పార్టీ నాయకులు వైసీపీలో చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి తెలిపారు. పథకాలు మళ్లీ రావాలంటే వైసీపీ రావాలని ప్రజలే ప్రచారం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే మేము లబ్ధి పొందామని వైసీపీలోకి చేరిన వారు అన్నారు. అందుకే టీడీపీ వీడి వైసీపీలో చేరామని తెలిపారు. కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షుడు సుబ్బారావు, బత్తుల కాసయ్య, డివిజన్ ఇన్ఛార్జ్ తాళ్లపాలెం శ్రీను, డివిజన్ నాయకులు కసిబుసి నాగేశ్వరరావు, నరసారెడ్డి, గౌస్ బాషా, హరి, వీరనారాయణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటేష్, వెన్నపూస శ్రీనివాసరెడ్డి, బలరాం, సత్యం తదితరులు పాల్గొన్నారు. 49th డివిజన్లో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రావడం జరిగింది. అట్లాగే ఒక 29 ఫ్యామిలీసు ఈ మన కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, కాశయ్య గారు అట్లాగే సుబ్బయ్య గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను చెప్తానే ఉన్నాను, మా నాన్న లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు కాబట్టి ఈసారి 30,000 మెజారిటీతో గెలిపించుకుంటామని. ఆ వేవ్ కూడా ఉంది గ్రౌండ్లో. మన ఫస్ట్లో 2 months ఆ ఎలక్షన్ అనుకున్నాము టైం నోటిఫికేషన్ తర్వాత. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈజీ అయిపోయింది. పబ్లిక్కి క్లియర్గా వాసన గెలుస్తున్నాడు, జగనన్న గెలుస్తున్నాడు అనే మెసేజ్ వెళ్ళిపోయింది. చాలామంది వచ్చేస్తున్నారు పార్టీకి. ఇంకా టీడీపీ ఉండదు, ఫ్యూచర్ తెలుగుదేశం పార్టీ ఉండదు అని అందరు క్లారిటీగా గ్రౌండ్లో అర్థమైపోతుంది అందరికీ. మెయిన్గా ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థ, ఈ మా నాన్నగారు మనం ఇచ్చిన పట్టాల ఎఫెక్ట్ చాలా ఉంది జనాల్లో. వాస్తవంగా వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన 29 ఫ్యామిలీస్ నాకు తెలిసి ఎప్పుడు వైసీపీ కోటేస్తుంటారు వాళ్ళు. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంతమంది ఇంకోటి కూడా చెప్తున్నా, ఎగ్జాంపుల్ కొత్తపట్నం మళ్ళీ పోయినసారి 7,000 వచ్చింది, ఈసారి 8,000 దాటింది. ఆ పొజిషన్లో ఉంది. ఇది నేను చెప్తుంది జోక్గా అనట్లేదు, జాయినింగ్ చూసి చెప్తున్నాను. నేను రోజుకి గాలి పెరుగుతున్నా తగ్గట్లేదు. నేను ఒకటే చెప్తున్నా ఈ అందరికీ, ఈ 30 రోజులు మా కోసం కష్టపడండి. వచ్చే 5 సంవత్సరాలు మీ సేవలో మేము ఉంటాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మాకు అన్ని సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి 18,750 రూపాయలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ నాకు అందుతున్నాయి. మళ్ళీ జగన్కి జై జగన్. ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే మా పార్టీలో టీడీపీ నుంచి, జనసేన నుంచి మా పార్టీలో బాబు గారి సంవత్సరం మా పార్టీలో చేరారు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంత అత్యంత మెజారిటీతోటి వాసు గారిని గెలిపించుకుంటామని, పోయినసారి కన్నా తప్పనిసరిగా మినిస్టర్ని చేసుకుంటామని గౌరవనీయులందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ఇవాళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి మామూలుగా
ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొందరికి ఇంటిమేషన్ ఇస్తే మేము పార్టీలో చేరతామని ఆనందంగా వచ్చారు. కనీసం ఒక 30 ఫ్యామిలీల దాకా ఆనందంగా వచ్చి ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వద్దకు తెచ్చిచ్చారని వాళ్ళు చెప్పడం, మేము అడగడము, వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు. 49 డివిజన్లో గతంలో 150 అంత మెజార్టీ వచ్చింది. ఈసారి కంపల్సరీగా వాసనకి 300 పైకిలుగా మెజార్టీ మేము మా డివిజన్ తరపు నుంచి ఇస్తాము. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క ఇంటికి చేరింది. మొన్న ఇటీవల ఇళ్ల పట్టాలు కూడా టౌన్ మొత్తం టాప్గా మా 925 పట్టాలు, మాది 49 డివిజన్ అంగిరాకుల గారి ఆధ్వర్యంలో ఉన్న 925 పట్టాలు సంపాదించామంటే చాలా గర్వంగా చెప్పగలం. కాకపోతే 300 పైసలకు కంపల్సరీ మెజార్టీ ఇవ్వాలి. ఇస్తేనే వాసనతో మేము పోయి మాట్లాడగలము. కంపల్సరీగా మెజార్టీ వచ్చింది. ఇవాళ పార్టీ చేరాలని చూస్తే ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బాబు రావడం, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. జై వాసన. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందామని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్ అన్నారు. నగరంలోని ఇస్లాంపేటలో మహిళలతో మమేకం, శ్రీశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాలినేని శ్రీకావ్యను స్థానిక ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి ఆదరణ ఉందని మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతున్న శ్రీకావ్యకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, రాచమల్లు బ్రహ్మారెడ్డి, కాదర్ ఛానా, బాబు, రఫీ, అబిద్, హయతి, ఆసిం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటి, షకీలా, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై ఒంగోలు ఎన్నికల్లో మన స్ట్రాంగ్ ఓటర్స్ కోసం పనిచే ప్రతి ఇంటిని దర్శించి రిక్షాల బజార్ అంటారు. రిక్షాల బజార్ నుంచి మొదలుపెట్టి ఈరోజు కావ్య గారి అంటే ప్రతి ఒక్కరి ఇంటికి తిరిగి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం ఉదయం మొదలుపెట్టాము. సాయంత్రానికి చాలా చక్కగా జరిగింది. రిక్షాల బజార్, అలాగే లారీల కుంట, అలాగే కబేలా మెయిన్ రోడ్డు, ఈ రోడ్లో ప్రచారం సాగుతుంది. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడున్న పొజిషన్ని బట్టి అత్యధిక మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో ఇస్లాంపేటలో అంటే 4th డివిజన్లో మేము వైఎస్ఆర్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తున్నాము. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఇది ఆదరణ చూస్తే అందరికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వెళ్తే చెప్తుంది ఏంటంటే, ఏదైనా ఒకటి సమస్యతో అంటే మాకు ఇది రాలేదు, ఇన్ని విడతలు వచ్చినాయి, లాస్ట్ విడతలు రాలేదు, కొంతమందికి వచ్చినాయి, మాకు కూడా ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారే తప్పనిచ్చి ఇంకా ఏ విధంగా కూడా వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, పెన్షన్లు కానివ్వండి ఏదైనా కానీ రాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సొంతంగా ఇస్తున్నారని చెప్తున్నారు.
ఇప్పుడు వాళ్ళ కోడలైన కావ్య గారు కూడా విని ఆశ్చర్యంగా ఇన్ని చేస్తున్నామా అని ఆమె కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా ఇస్లాంపేటలోని మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అంటే వాసన్నని గెలిపించుకొని మినిస్టర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు సొంతంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ మంచి మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మంచి ఇదిగా ఉంటుంది, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించి సిపిఎం మిత్రపక్ష ఇండియా కూటమిని గెలిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జీవి కొండారెడ్డి పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు అధ్యక్షత వహించారు. బీజేపీ ప్రభుత్వంలో ఉద్యోగ, కార్మిక, కర్షకులు, పేదలు అల్లాడిపోతున్నారని, హిందుత్వం అనే నినాదంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ లాంటి నిరంకుశ విధానాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే రానున్న రోజుల్లో సామాన్యుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం దాపురించిందన్నారు. సిపిఎం దాని మిత్రపక్ష పార్టీలను మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలన్నారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, జిల్లా కార్యదర్శి గంటనేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని, వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని బలహీనపరిచి రైతాంగానికి, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి నష్టం కలిగించే విధానాలు అనుసరిస్తుంది. అందుకనే రానున్న ఎన్నికల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా ఓడించాలని సిఐటిగా మేము పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశంలో పనిచేస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఈ కూటమిని ఓడించాలని, అట్లాగే ప్రజా వ్యతిరేక విధానాలు, నియంతృత్వాన్ని పరిపాలిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని కూడా తిరస్కరించాలని మేము కోరుతున్నాం. అందుకని ఈ జిల్లాలోని కార్మిక, ఉద్యోగ వర్గం మొత్తం రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కార్మిక వర్గం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని ప్రైవేటీకరించడం, వనరులన్నీ ఆదాని, అంబానీలకు అప్పచెప్పటం, అట్లనే ఏదైతే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం ఏదైతే ఉందో దాన్ని అన్నింటిని కూడా పూర్తిగా ప్రైవేటీకరించడం, అట్లనే ప్రభుత్వ ఉద్యోగస్తుల మొత్తాన్ని కూడా ఇళ్ళకు పంపించటం, మీడియాని, న్యాయ వ్యవస్థని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఇవాళ ప్రజల్ని లేకపోతే ప్రతిపక్షాలు గొంతు నొక్కేయటానికి కావాల్సిన ప్రయత్నాలు చేయటం, ఉపలాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రతిపక్షాలు లేకుండా ఏకవ్యక్తి పరిపాలన తీసుకురావడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేయటం, ఆ విధంగా ఈ దేశంలో ప్రతిపక్షాలు అనేవి లేకుండా వాళ్ళని నయానో భయానో బెదిరించి ఈడీని, సిబిఐని, ఎన్ఐఏని ఉపయోగించుకొని ఈ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా ఏకవ్యక్తి నియంతృత్వం తీసుకురావడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తూ ఉంది. కొంతమంది మేధావులు, న్యాయ నిపుణులు చెప్పే పద్ధతుల్లో భవిష్యత్తులో 29లో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా, ఎన్నికలు జరుగుతాయా అని చెప్పి సందేహం వెలబుచ్చున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ దేశాన్ని మతోన్మాద నుంచి రక్షించాలి. మతోన్మాదాలకు అంటకాగుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీలను అయితే ఆ రాజకీయ పార్టీలను ఓడించాలి. ప్రత్యేకించి మన రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీ మొత్తం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ తీసుకురావడం అంటే అర్జీ ఇవ్వడానికి లేదు, ప్రదర్శన చేయడానికి లేదు, సభ పెట్టడానికి లేదు, వేతనాలు అడగడానికి లేని పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలు మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే 9 కాలంలో ఇప్పుడు 18వ లోక్సభలో ముందుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 18వ లోక్సభ ఎన్నికల్లో ప్రధానమైన మొత్తం రాజ్యాంగ వ్యవస్థనే మార్చేస్తామని చెప్పి మోడీ ప్రకటన చేయడం జరుగుతూ ఉంది. ఎలక్ట్రో బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు, 16,000 కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వానికి కార్పొరేట్స్ కంపెనీ ఇవ్వడం జరిగింది. కార్పొరేట్స్ కంపెనీ ఇవ్వటం వల్ల వాళ్ళు చేసే వ్యాపారాల్లో మొత్తం విపరీతమైన ధరలు పెంచేసి ప్రజల మీద ఆ భారం పడే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు ఆలోచించి మోడీ అతని యొక్క బీజేపీ అభ్యర్థులు మొత్తం కూడా ఓడించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒంగోలు సింధూర హోటల్లో టింబర్ అండ్ శామిల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా కార్యవర్గ ఎన్నిక ఉంటుందని నగర అధ్యక్షుడు మొగిలిపువ్వు సత్యనారాయణ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉదయాన్నే 9 గంటలకల్లా సమావేశానికి టింబర్ అండ్ సామిల్ అసోసియేషన్ ఓనర్స్ హాజరు కావాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొని ఎన్టీపీఎస్, జాగ్రా, ఫారెస్ట్ చట్టం గురించి వివరిస్తారని,
లైసెన్స్ అప్రూవల్ ఉన్నవాళ్లు స్టేట్ ఫెడరేషన్ దగ్గర సభ్యత్వం పొందవచ్చన్నారు. సమావేశంలో నగర కార్యదర్శి ఏ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఎం సుబ్బరామయ్య, ట్రెజరర్ బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ వారికి తెలియజేయనిది, ఈ నెల 21వ తారీఖు మన ప్రకాశం జిల్లా టింబర్స్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడానికి మన ఒంగోలు కర్నూలు రోడ్లోని హోటల్ సింధూరాలో ఆదివారం ఉదయం 9:30 గంటలకి ప్రోగ్రాం పెడుతున్నాము. దీనికి మన స్టేట్ ఫెడరేషన్ వారు సెక్రటరీ, ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. కాబట్టి మన ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అందరూ పూర్తిగా హోటల్ సింధూరాకు వచ్చి నూతన బాడీ ఎన్నిక తర్వాత స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు కూడా చేస్తూ ఈ సమావేశంలో సెక్రటరీ, స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు ప్రెసిడెంట్లు 10 మంది పాల్గొంటారు. జిల్లా నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేస్తాం. జిల్లాలో ఫారెస్ట్ వారి గురించి కూడా ఫెడరేషన్ వారు ఇచ్చే సూచనలు సలహాలు కూడా ఉంటాయి. మన జిల్లాలో కొత్తగా సామిల్ లైసెన్సులు అప్లై చేసిన వారు ఎస్ఎల్సి నుంచి స్టేట్ లెవెల్ కమిటీ వారికి అప్రూవల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫారాలు, వాళ్ళ అప్రూవల్ అయినటువంటి అప్లికేషన్స్ మొత్తం కూడా మీరు జిల్లా వాళ్ళు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ పొందవచ్చు స్టేట్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర. అలాగే ఎన్టీపీఎస్ మరియు యాగ్రో ఫారెస్ట్రీ గురించి కూడా చట్టం గురించి మనకి ఫెడరేషన్ వాళ్ళు పూర్తిగా వివరంగా మనకి అర్థమయ్యేటట్టుగా మన యొక్క సమస్యలు లేనట్టుగా వివరిస్తారు. ఫెడరేషన్ వారి అనుమతులతో ఇంకా ఇతర అంశాల గురించి కూడా చర్చిస్తాం. కాబట్టి దయచేసి ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అందరూ ఆదివారం 21వ తారీఖు, రేపు లేదు ఎల్లుండి ఆదివారం ఉదయం 9:30 గంటలకు హోటల్ సింధూరాకి హాజరవ్వాల్సిందిగా ముఖ్యంగా తెలియపరుస్తున్నాము. తదుపరి విందు కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి మీరు పెందలాడే ఎండాకాలం కాబట్టి 9:30 కల్లా రావాల్సింది. చదలవాడలోని శ్రీ రఘునాయక స్వామి కళ్యాణ మహోత్సవాలకు నేడు అంకురార్పణ నిర్వహించారు. గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఈ నెల 24వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. 25వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం, తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి అనిల్ కుమార్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ కుప్పం వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు, మెంబర్స్ చదలవాడ వెంకట కృష్ణయ్య, పెనుబోతు మల్లికార్జునరావు, గుర్రం ఈశ్వరయ్య, ఎద్దల నాగమల్లీశ్వరి, కొచ్చెర్ల విజయలక్ష్మి, అర్చక స్వామి భారతుల అరుణాచార్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి వాహన సేవలతో పాటు ప్రముఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన బ్రహ్మేంద్ర ముఖ్యావర సిద్ధ సాధ్య గంధర్వ విద్యాధరమాననీయ. బులెటిన్లో చిన్న విరామం. నగరంలోని బాలినేని నివాసంలో త్రోవగుంటకు చెందిన దేవబత్తిని శ్రావణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ తో పాటు మరో 20 మంది టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఓకే అన్న ఇక్కడ చూడండి. శ్రవణ్ కుమార్, ప్రవీణ్ వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తే మీ అందరికీ అండగా ఉంటామన్నారు. పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి టీడీపీలో ఉన్నామని, కేవలం ప్రణీత్ రెడ్డి అన్న కోసమే వైసీపీలో చేరామన్నారు. వాసన్న కోసం కష్టపడి వైసీపీని గెలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎడవల్లి సాంబశివరావు, శ్రీకాంత్, బాంబుల సాయి, తోట జాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ శ్రవణ్, వాళ్ళ తమ్ముడు ప్రవీణ్, వాళ్ళ ఫ్యామిలీస్తో వైసీపీలో చేరడం జరిగింది. ముందు వీళ్ళు త్రాగుంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు 44 డివిజన్లో నివాసం ఉంటున్నారు. చాలా సంతోషంగా ఉంది వీళ్ళు జాయిన్ అవ్వటం. వాళ్ళ టీము కొంచెం గట్టిగా పనిచేస్తారు. ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీయే. సో ఇప్పుడు జాయిన్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే మాటిస్తున్నాను, మీరు ఈ 30 రోజులు నా కోసం కష్టపడండి. మీకు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా అడ్జస్ట్ అవ్వండి. నీకోసం, వాళ్ళ బయట వాళ్ళ కోసం కూడా కాదు, మేము నెక్స్ట్ 5 ఇయర్స్ మీ సేవలో మేము ఉంటాం. టీడీపీ పార్టీలో ఉన్నాం డే 1 చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ప్రణీత్ అన్న నాయకత్వం మేము ఒంగోలు వచ్చిన తర్వాత చూసి అన్న నాయకత్వం నచ్చి అన్న కోసం మేము వచ్చాం. ఇంక వాసన నాయకత్వం మా నాన్న వాళ్ళకి వీళ్ళకి ఐడియా ఉంది. మేము మాత్రం ప్రణీత్ అన్న నాయకత్వం చూసే వచ్చాము. మేము ఖచ్చితంగా డే 1 నుంచి టీడీపీలో ఉన్న క్యాండిడేట్స్ ఇప్పుడే వైసీపీకి షిఫ్ట్ అయ్యాము. ఒంగోలులో దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో పాత మార్కెట్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చాపల వంశీకృష్ణ ప్రారంభించారు. మజ్జిగ, మంచినీరు చలివేంద్రాన్ని ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రారంభిస్తున్నామని మహబూబ్ బాషా తెలిపారు. గతంలో ఎండలకు ఇబ్బంది పడకుండా ప్రజల దాహార్తిని తీర్చామని తెలిపారు. 2 నెలల పాటు మజ్జిగ, మంచినీరు చలివేంద్రం ఉంటుందని, ఈ అవకాశాన్ని బాటసారులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, షేక్ జానీ, నత్తల శ్రీనివాసరావు, సూర్యశ్రీ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ బాషా, పసుపులేటి వీరు పాల్గొన్నారు. పాత మార్కెట్ సెంటర్లో ఈ చలివేంద్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దోస్తీ ఫౌండేషన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది పేద ప్రజల ఫౌండేషన్, పేద ప్రజలతో దోస్తీ చేసే ఫౌండేషన్. ఎందుకంటే ఈ దోస్తీ ఫౌండేషన్ ప్రతిరోజు కనీసం వారంలో కనీసం 3-4 ప్రోగ్రామ్స్ పేద ప్రజల కోసం ఏదో చోట మారుమూల ప్రాంతాల్లో మీ అవసరాలకు మేము ఉన్నానంటూ మన మహబూబ్ బాషా గారు ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు అందుకునేటువంటి ఏ వర్గం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటి దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు ఇంకా నిరంతరం రావాలని చెప్పని, మన పేద ప్రజలకి ఇది అండగా నిలబడాలని చెప్పని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన మహబూబ్ బాషా గారికి మా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ దోస్తీ ఫౌండేషన్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు సహకారం చేస్తాం. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి, ఆకలితో బాధ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే ఎక్కడైనా మామూలుగా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉంటారో వాళ్ళకు చూసి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి మేము ఏదైనా మా తోచిన సహాయం మేము చేస్తూ ఉంటాము. అలాగనే ఎండలు తీవ్రతగా ఉన్నాయి కాబట్టి, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఎండల వల్ల చాలామంది ఇక్కడ పాత మార్కెట్ సెంటర్లు ఇప్పుడు కూడా ప్రతి నిత్యం ప్రజలు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. వారికి దాహం తీర్చడానికి మజ్జిగతో పాటు మంచినీళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానని ఇక్కడ ఈ సెంటర్లో తోపుడు బండ్ల మీద, అదేవిధంగా కాయలు కొనుక్కొని వచ్చినటువంటి వాళ్ళు అందరూ, నిరుపేదలందరూ కూడా ఈ సెంటర్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మజ్జిగ, మంచినీళ్ళు, ఈ చలివేంద్రం అనేది ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తా ఉన్నందుకు మహబూబ్ బాషా గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన్న హనిమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గ్రామంలోకి విచ్చేసిన హలిమిరెడ్డిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్న, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కొరిసపాడు మండలం మేదరమిట్ల పాత గుంటూరు రోడ్లో జయరాం ఎంటర్ప్రైజెస్ వారి ఆధామ్స్ ఈ బైక్ షోరూంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు భారతదేశంలో 1500 షోరూంలున్నాయని, మేదరమిట్లలో 1501వ షోరూం ప్రారంభించడం జరిగిందన్నారు. 19 ఈ బైక్లు అందుబాటులో ఉన్నాయని, అన్ని సర్వీసులు చేస్తామన్నారు. ప్రారంభ ధర ₹1,03,000 నుండి ₹2,50,000 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని పర్యావరణాన్ని కాపాడాలని, ఇంధనం వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నార్మల్ కావాలి, నార్మల్ మీరు చూస్తున్నారు ఇవా బైక్స్ లో మొత్తం స్టైల్ కంపెనీ కూడా కర్ణాటక ధారవాడ వెళ్ళి నార్త్ కర్ణాటక. ఈ EDMS అనేది కూడా వాళ్ళు డైరెక్ట్ తాలూకా నేమ్స్. ఈ యాగమ్స్ బైక్స్ వాళ్ళు ఈ వెహికల్ డిజైన్ చేయడానికి ప్రత్యేకించగా మనం చూసినట్లయితే ఈ వెహికల్ ఈరోజు మార్కెట్లో చాలా హైయెస్ట్ సేల్స్ తీసుకుపోతుంది. కారణం ఏంటంటే ఈ వెహికల్ మనకి కంప్లీట్ ఒక కార్కి ఏదైతే ఫీచర్ ఆ వెహికల్ మన దగ్గర ఉందండి. ఏదైనా టీనేజర్కి సంబంధించి టీనేజర్ వెహికల్, ఎంప్లాయీకి సంబంధించి ఎంప్లాయీ వెహికల్, దాని తాలూకా మోడల్లో కానీ వచ్చే వేరియంట్లో కానీ డిఫరెంట్ కేటగిరీ పీపుల్కి డిఫరెంట్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఆ వెహికల్స్ తాలూకా ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి మీకు ₹1,03,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ₹2,25,000 వరకు కూడా మన దగ్గర వెహికల్స్ అనేవి ఉన్నాయండి.
కాబట్టి కంపెనీ తాలూకా ప్రొఫైల్ని మనం అనలైజ్ చేస్తే కంపెనీకి కంప్లీట్గా మీకు 1500 షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయండి. మంది వాళ్ళ లాంచ్ అయింది 1500వ షోరూమ్ అండి. దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ షోరూమ్ అనేది మన మేదరమెట్లలోనే మన గుంటూరు రోడ్లో నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఇవాళ నుంచి ఈ లొకాలిటీలో ఉన్న ఏ ఎలక్ట్రిక్ మన దగ్గర నుంచి తీసుకున్న ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్కైనా కానీ ఇక్కడి నుంచే మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ వెహికల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్టింగ్ రేంజ్ టు ఎండింగ్ రేంజ్ ఏ వెహికల్కైనా కూడా మనకు ఆన్ రైడ్ అసిస్టెన్స్ అనేది ఉన్నదండి. ఈరోజు ప్రపంచంలో డీజిల్ పెట్రోల్ వాహనాలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల కాలుష్యం చాలా పెరిగిపోయి ఈరోజు అనేక దేశాలు పొల్యూషన్లో పడి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు గురై భావితరాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఇండియాలో చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో ఇండియా 212 దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. కాలుష్యంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ఇండియా. సో ఈ తరుణంలో ఇండియా చాలా మారాల్సింది, పొల్యూషన్ నుంచి బయటపడాల్సింది. సో మరి పొల్యూషన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే మనం పొల్యూషన్ నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం అయితే లేదు, కానీ పొల్యూషన్ ని కొంచెమైనా తగ్గించుకోవడం మార్గం అయితే ఉంది. అది ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనం ఈ పొల్యూషన్ నుంచి బయటపడవచ్చు. సో మరి ఢిల్లీలో పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో మనం చూసినట్లయితే పొల్యూషన్ విపరీతంగా ఉంది ఢిల్లీలో. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనతో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళు అయిపోరు. మన ఇష్టాల్ని మన కష్టాల్ని గౌరవించే వాళ్ళు మాత్రమే మన వాళ్ళు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.